నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. రాయలసీమలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేదు అంటే ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కానీ పులివెందుల నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం. మరోవైపు రాయలసీమ అంటేనే ఫ్యాక్షనిజం, ఫ్యాక్షన్కు అడ్డాగా కొన్ని దశాబ్దాల కాలంగా ఫ్యాక్షన్ అక్కడ విలయ తాండవం చేసింది. కానీ ఇవాళ ఫ్యాక్షనిజం పూర్తిగా అంతరించినటువంటి పరిస్థితి. ఆ ఫ్యాక్షన్ ఛాయలు, రక్తపు మడుగులు నుంచి రాయలసీమ క్రమేపీ బయటపడుతోంది. మరోవైపు ఫ్యాక్షన్ ఆనవాలు లేకుండా మారుతున్నటువంటి సస్యశ్యామలంగా ఉన్నటువంటి రాయలసీమ ప్రస్తుతం ఉంది. కానీ ఒకప్పుడు పులివెందుల నియోజకవర్గం అంటే రాజారెడ్డి, మరోవైపు రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి సందర్భాల్లో ఈ ముగ్గురు వైఎస్ కుటుంబీకుల ఆధిపత్యంలో పులివెందుల అప్పుడు ఉంది, ఇప్పటికి కూడా ఇంకా స్టిల్ ఉంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ ప్రధానంగా అక్కడ పాగా వేయాలనే ఒక లక్ష్యంతో అడుగులు ముందుకేస్తోంది. మొన్న మహానాడులో కూడా కడపలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా వైనాట్ కడప అంటూ కూడా కొంత టీడీపీ శ్రేణులు, పసుపు సైన్యం కడప జిల్లా వేదికగా కదం దొక్కినటువంటి నేపథ్యం. మరి ఇటువంటి సందర్భాల్లో ఫ్యాక్షనిస్టు ముద్ర వేసుకొని ఫ్యాక్షన్ కోసం వైఎస్ కుటుంబానికి ఎదురు తిరిగి విరోచితంగా ఎదురొడ్డి అనేక సందర్భాల్లో వాళ్ళ ధిక్కారాన్ని అంటే వాళ్ళని ధిక్కరిస్తూ మరోవైపు వాళ్ళ ఆధిపత్యాన్ని ఎదురు తిరిగినటువంటి వ్యక్తి పేర్ల పార్థసారథి రెడ్డి. వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొని సుదీర్ఘంగా 14 ఏళ్ల పాటు జైలు జీవితం అనుభవించి ఇప్పుడు ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు పేర్ల పార్థసారథి రెడ్డి. ఆయన ప్రస్తుతం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో పులివెందుల రాజకీయాలు, భవిష్యత్ టీడీపీ కార్యాచరణ, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి మరి నెక్స్ట్ గెలుపు టీడీపీకి పులివెందుల్లో సాధ్యమేనా, టీడీపీ ఏం చేయబోతోంది, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు పేర్ల పార్థసారథి రెడ్డి. మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్కారం. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం మిమ్మల్ని కలిసినట్టు అప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తా ఉన్నాయి. సో ఇప్పుడు పేర్ల పార్థసారథి రెడ్డి అంటే ఒక విద్యావంతుడు, న్యాయవాది, అప్పట్లోనే న్యాయవాది. దాదాపుగా 30-40 ఏళ్ల క్రితమే మీరు న్యాయవాది వృత్తిలో నుంచి కొంత మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. ఎందుకు మీరు ఫ్యాక్షనిస్ట్గా మారి వైఎస్ రాజారెడ్డి హత్య కేసులు ఇరుక్కోవాల్సి వచ్చింది? వాళ్ళకు వ్యతిరేకంగా నిలవన్నాం. అదే ఫ్యాక్షనిజం మాకు ఏ రోజు లేదు. వాళ్ళతో ఫ్యాక్షన్ కాదు, వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ ప్రొసీజర్ మాకు నచ్చలే. వాళ్ళకు వ్యతిరేకంగా తిరగబన్నాం. మమ్మల్ని అటెంప్ట్ చేసినారు. ఆ క్రమంలో రాజారెడ్డి హతమారిపోయినాడు. మా మీద ఏ రోజు కూడా రౌడీ షీట్ లేదు, బైండ్ ఓవర్ లేదు. కాదు ఆ క్రమంలో హతమారినాడు అంటే మీరు హతమార్చినారా? అది ఎట్లా జరిగింది? పదే పదే వెంటాడుతున్నాడు. వేటగాడు కదా, జింకను వేట అన్నట్టు చంపేస్తాడని చెప్పి విధి లేని పరిస్థితుల్లో చేయాల్సింది వచ్చింది అంతే. అదేమి ప్రణాళికాబద్ధంగా చేసింది కాదు, మనసులో పెట్టుకోవాల్సింది చేసింది కాదు. యాక్సిడెంటల్గా జరిగింది, పోయినాడు. క్రియకు ప్రతిక్రియ ఎక్కడైనా ఉంటుంది కదా సొసైటీలో, అంతే. ఊరిక నేనేం ఫ్యాక్షనిస్ట్ కాదు, ఐఎమ్ నాట్ ఫ్యాక్షనిస్ట్. ఊరిక అలిగేషన్ అది. నా మీద రాయారెడ్డి కేసు కూడా మొయిలే, నా మీద అక్విట్ చేసినారు సెషన్స్ కోర్టు, సుప్రీంకోర్టు, హైకోర్టు, అన్ని చోట్ల. మా బ్రదర్స్ మీద లైఫ్ పడింది, అమాయకులకు లైఫ్ పడింది. రిమాండ్ కాలంతో కలిసి 14 years పూర్తి చేసుకొని, శిక్షాకాలం పూర్తి చేసుకొని, శిక్ష అనుభవించి వచ్చేసినారు అంతే. వాళ్ళకు మాకు దానికి సంబంధించి ఎప్పుడు మాకు లేదు, బైండ్ ఓవర్ కేసులు లేవు, రౌడీ షీట్లు లేవు. ఎవరిని పెత్తనం చేయాలని కానీ, ఒకరిని పాదాల కింద చేసి అనగదొక్కాలని కానీ, ఒకరి ఇల్లు రాయించుకోవాలని కానీ, ఒకరి భూములు రాయించుకోవాలని కానీ, ఒకరి డబ్బు గుంజుకోవాలని కానీ ఒక్క ఆరోపణ కూడా మా మీద ఈ స్టేట్లో లేదు. ఒక ఆరోపణ కూడా నివృత్తి అయిపోయింది. వీఆర్ ఇన్నోసెంట్, వీఆర్ అక్విటెడే, మేము నిర్దోషులం అనేది ప్రూవ్ చేసుకున్నాం. ఇంకా మాకు ఎలాంటి మరకలు లేదు. సో మీకు నెత్తుడి మరకలు లేవు, ఫ్యాక్షన్ మరకలు లేవు, మీరు నిర్దోషిగా కోర్టులు చెప్పేసినాయి, మీరు బయటకు వచ్చారు, మీ మీద బైండ్ ఓవర్ కేసులు లేవు, లేకుంటే మీ మీద రౌడీ షీట్లు లేవు. ఇంత సచ్చీలుగా ఉన్నటువంటి పేర్ల పార్థసారథి రెడ్డి న్యాయవాది వృత్తి నుంచి ఎందుకు ఆరోపణలు ఎదుర్కొనే స్థాయికి వెళ్ళాల్సి వచ్చింది? అంటే ప్రతి ఒక్కరికి ఒక రాజకీయపరమైన సిద్ధాంతం ఉంటుంది. మేము ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గొప్పగా పనిచేస్తాడు, ఒక యుగపురుషుడుగా తీర్చిదిద్దుతాడు. అప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణులు తెలుగు జాతికి ఏ విధంగా మూల పురుషులు ఉన్నారో ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని ఆయన సిద్ధాంతాలు నమ్మి 95లో పోయాం, తెలుగుదేశం పార్టీలోకి ఎంటర్ అయ్యాం. అనేక ఘన విజయాలు జైత్రయాత్ర మాదిరి చేసుకుంటా రాజశేఖర రెడ్డి పార్టీ పైన మేము గెలుచుకుంటా నిరంతరాయంగా వాళ్ళతో శాంతియుత పద్ధతులతో పోరాడుతూ ఉన్నాం.
దాన్ని బ్రేక్ చేయాలా, ఏమో అక్కడ పులివెందుల నియోజకవర్గంలో ఎవరైనా ఎదురు తిరిగి జెండా కట్టి తెలుగుదేశం జిందాబాద్ అన్నారంటే వాళ్ళని హతమార్చేది వాళ్ళకు ఒక ఫిలాసఫీ, వాళ్ళ సిద్ధాంతాల్లో భాగం. ఆ క్రమంలో నన్ను అటెంప్ట్ చేశాడు. ఇంకా పదే పదే అటెంప్ట్ చేస్తూ ఉంటే ప్రాణం కోసం ఎవరి ప్రాణం కాపాడుకునేదానికి వాళ్ళు పోరాటం చేస్తారు. అది ఆల్మోస్ట్ మీ మీద కత్తిపోట్లు కూడా ముఖం మీద అన్నిటి మీద ఘాట్లు ఉన్నాయి. ఎన్ని కత్తిపోట్లు ఉండొచ్చు? 26. నేను డైయింగ్ డిక్లరేషన్ కూడా ఇచ్చాను రాజశేఖర రెడ్డి, ఇది మరణవాంగ్మూలం, వివేకానంద రెడ్డి వాళ్ళ పైన. ఏమని ఇచ్చారు మరణవాంగ్మూలం? నన్ను చంపేదానికి రాయారెడ్డితో పాటు ఇల్లు కూడా కుట్ర పన్నారు అని చెప్పి. రాయారెడ్డి సీన్లో ఉన్నాడు, వాళ్ళు వెనకుండి వాళ్ళ తండ్రి మీద పెట్టి తండ్రి నాయకత్వంలో అసాసినేట్ చేయమని నిర్ణయించుకొని పంపించినారు. కానీ పులివెందుల రాజకీయాలు చూస్తే కనుక రాజారెడ్డి, వివేక్, లేకుంటే రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంటే ఆ ఎరా కంటిన్యూ అవ్వాల్సిందేనా? వాళ్ళ స్వభావం అది. ముందుగానే చాడీకోర్లుగా, ఒక జులాయిలుగా, ఒక రౌడీలుగా, గుండాలుగా, ముందు నుంచి ఒక గమ్యం లేకుండా, ఒక లక్ష్యం లేకుండా, మేము పైకి రావాలా, మాకు ఎవడడ్డం వచ్చినా అని వాడిని మేము కత్తరిస్తాం అనే ధ్యేయంతోనే వచ్చినారు. కాబట్టి వాళ్ళ రక్తంలోనే ఉంది అది. ఒకటి కాదు, పరిటాల రవి దాంట్లో రాజశేఖర రెడ్డిది కానీ, కోడూరు చెంగలరాయి దాంట్లో రాయరెడ్డి పాత్ర కానీ, జమ్మలమడుగు శివారెడ్డి దాంట్లో వాళ్ళ పాత్ర కానీ, పులివెందుల తాలూకాలో జరిగిన నియోజకవర్గంలో కడప జిల్లాలో జరిగిన ప్రతి హత్యలో, ప్రతి దాడిలో వాళ్ళ ప్రమేయం ఉంది. చతుర్దిక్కుల చక్రవర్తుల మాదిరి సైన్యం తీసుకొని పోయి దండయాత్రకు పోతారు చూడు, ఆ విధంగా పోయి అందరినీ అణిచిపారేయాలని చూసినారు. ఆ క్రమంలో రాయారెడ్డి పోయినాడు, ఎంతోమంది పోయినారు. అదేం పెద్ద విచారించాల్సినటువంటి సంఘటన కాదు. కానీ మీరు తిరగబడాల్సినటువంటి సందర్భం ఎందుకు వచ్చింది? ఎక్కడ మీరు ఇగ్నైట్ అయ్యారు వాళ్ళ కుటుంబంతో? వాళ్ళ మీద భీకరంగా పోరాడినాం. 95లో వేంపల్లె మండలంలోను, వేముల మండలము, లింగాల మండలం 3 జెడ్పీటీసీలు గెలిచాం, 2 మండలాలు గెలిచాం. 96లో వాళ్ళకు ఊపిరి ఆడకుండా చేసినాం. ఊపిరి రాజకీయంగా ఆగిపోయినంత పని అయిపోయింది. వాళ్ళ శకం ముగిసే పరిస్థితి వచ్చింది. 96లో యాక్చువల్గా ఓడిపోయారు రాజశేఖర రెడ్డి ఎంపీకి. గెలిచింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందుల రాజమోహన్ రెడ్డి గెలిచాడు. ఏదో మేనేజ్ చేసుకుని బయటపడాడు. మళ్ళా జరిగిన ఎంపీ ఎలక్షన్లో 22,000తో గెలిచాడు. మళ్ళా వచ్చిన దాంట్లో 52,000, 48,000తో గెలిచాడు. ఒక విధమైనటువంటి ద్వేషభావం పెంచుకున్నాడు. వాళ్ళ ముందు నుంచి వాళ్ళది అదే, ఎవరు కంటికి ఎదురుగా పొడుచుకుంటుందో పుల్ల దాన్ని తొలగించాలని. ఆ క్రమంలో నేను అడ్డుగా ఉండా వాళ్ళ అభ్యుదయానికి, ప్రగతికి, పులివెందుల నియోజకవర్గంలో వాళ్ళ ఐడెంటిటీ తుడిచిపెట్టుకోపోతుందని చెప్పి నన్ను అటెంప్ట్ చేశాడు చంపాలని. ఏదో అదృష్టవశాత్తు బతికాను. సో ఇప్పుడు మీరు వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఒక పోరాటంలో రాజారెడ్డి అసూలు బాసాడు అనుకుందాం, మీ మీద అటెంప్ట్ జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు నాకు తెలిసి 60 ఏళ్ళు దగ్గర ఉండి 59, 60. ఇప్పటికే కత్తిపోట్లు ఉన్నాయి. ఎట్లా బతికి బట్టగట్టారు అంత పెద్ద కుటుంబంతో పోరాడి? బతికి బట్టగట్టామంటే మనం నిజాయితీగా ఉండడమే. ఎవరి ఆస్తులు గుంజుకోలే, ఎవరితో డబ్బులు రాబట్టలే, ఎవరి జోలికి పోలే, ఎవరిని చంపలే, ఏ రాజకీయ ఆధిపత్యం కోసం ఎలాంటి క్రూర కృత్యానికి పల్లె. మనం ముక్కుసూటిగా నిజాయితీగా ఉన్నాం కాబట్టి మనం సర్వైవ్ అయినాం. కానీ ఇప్పుడు వాళ్ళ తర్వాత అంటే రాజారెడ్డి మరణం తర్వాత వాళ్ళ అధికారంలోకి వచ్చారు. రాజశేఖర రెడ్డి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఒక రకంగా చెప్పాలంటే ఏకఛత్రాధిపత్యంతో కాంగ్రెస్ పార్టీలో ఏలాడు. తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన ఆంధ్రప్రదేశ్ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గెలిచి 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నాడు. ఆ 2 టర్ముల్లో మీకు ఒక కష్టకాలంగా మీరు ఏమైనా అనుభవించారా, లేదంటే కనుక చాలా ఫ్రీగా స్వేచ్ఛగా తిరిగారా? మీరు అనుభవించారంటే రాజశేఖర రెడ్డి సీఎం అయినప్పుడే మాకు, మా బ్రదర్స్కి అందరికీ లైఫ్ చెప్పించింది. నాకు నా బ్రదర్కు గన్మెన్లు ఉన్నాయి. గన్మెన్లు తొలగించినాడు. నాకు 4 ఉన్నారు, మా తమ్మునికి 2 ఉన్నారు, తొలగించినాడు. మేము మైనింగ్ ఏజెంట్లుగా ఉన్నాం బళ్ళారి, వేముల మండలంలో, ఇక్కడంతా టిఫిన్ బెరెడీస్. ఆ ఏజెన్సీలన్నీ తొలగించినాడు. ఇంకా ఏముంది, సర్వసంగ పరిత్యాగులం. మా దగ్గర దోచుకునేదానికి కానీ మాకు చేసేది కానీ, మా నుంచి రావాల్సిన లాభం అంతా వచ్చింది. మా నాయన పార్థసారథి రెడ్డి చంపేసినాడు అని చెప్పి సోనియా గాంధీ దగ్గరికి ఏడ్చుకొని కాళ్ళ వెళ్ళబడి పిసిసి ప్రెసిడెంట్ తెచ్చుకున్నాడు, పాదయాత్రకు అనుమతి తెచ్చుకున్నాడు, సీఎం అయినాడు. ఏముంది, మా పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అవటంలో పేర్ల పార్థసారథి రెడ్డి కీలక పాత్ర. అంతే కదా, మా పేరు ఉపయోగించుకొని కదా మా నాయన చేసినారని అసెంబ్లీలో చెప్పడం, మా నాయన చంపినారు అని సింపతి రాజకీయాలు చేసుకున్నాడు. శవాల మీద చేసుకోవడం వాళ్ళకి అలవాటే.
వచ్చి ఆ విధంగా సీఎం అయినాడు. కానీ సింపతి రాజకీయాల గురించి మాట్లాడుకుంటే వైఎస్ ఫ్యామిలీలో అప్పట్లో రాజారెడ్డి తోటి మీరన్నట్టుగా రాజశేఖర రెడ్డి సింపతి రాజకీయం ఆడాడు. జగన్మోహన్ రెడ్డి సీఎం అవడానికి కూడా వాళ్ళ బాబాయ్ వివేక్ అని సింపతి రాజకీయం ప్లే చేశాడు. అంటే వాళ్ళ సింపతి రాజకీయం వెన్నుతో పెట్టిన విద్య వైఎస్ కుటుంబానికి. వెన్నుపోటు అనేదే వాళ్ళకు వెన్నుతో పెట్టిన విద్య. వెంకటనరసాయి అన్నం పెట్టినని చంపేసినారు. అన్నం పెట్టి భాగం ఇచ్చే అట్లా అనుకూలంగా ఉండేవాళ్ళను, వ్యతిరేకంగా ఉండేవాళ్ళను, పైకి ఎదుగుతా ఉండేవాళ్ళని ఎంతమందిని చంపేసినారు. వివేకానంద రెడ్డి వాళ్ళ సీటు కట్టం వచ్చినాడు. జగన్ భారతి కటింగ్ కొట్టవ చేయమన్నారు. ఈ భూలోకం నుంచి విముక్తి కల్పియండి అని విముక్తి కల్పించినారు. అంటే ఎవరు అడ్డం వస్తే కటింగ్ ఆర్డర్ ఇయటమేనా? కటింగ్ ఆర్డర్ ఇయటమే. అప్పుడు పద్ధతులు డైరెక్ట్ సూటిగా ఉన్నాయి. ఇప్పుడు అధికారం ఉంటే పోలీసుల ద్వారానో ఇంకొక ద్వారానో ఇండైరెక్ట్గానో ఎవడన్నా చేసి వచ్చే వాళ్ళని ఆదుకోవడమో, కేసులు లేకుండా చేయడమో. ఇది ఇంకా వాళ్ళ వివేకానంద రెడ్డి కూతురు కూడా బలి అయిపోయేదేమో. ఆమె తప్పించుకొని పోయి హైదరాబాదే చేరుకునేది పులివెందులు ఇడిచిపెట్టి. వాళ్ళ చెల్లెలు వాళ్ళ అమ్మ కూడా కటింగ్ అయిపోయే వాళ్ళేమో. వివేకానంద రెడ్డి చంపినట్టు చంపి ఆ చంద్రబాబు నాయుడు చంపినాడో వాళ్ళ కొడుకు చంపినాడో అంటే సింపతి గెయిన్ చేయొచ్చు, రాజ్యాధికారానికి మళ్ళా రావచ్చు అని వాళ్ళంతా తప్పించుకున్నారు. వివేకానంద రెడ్డి కూడా బట్టబయలు అయిపోయింది అందరికీ. ఎవరు చంపింది, ఎవరు చేసింది, అది వాళ్ళ రక్తంలోనే ఉంది. మీ దృష్టిలో వివేక హత్య చేసింది ఎవరు? ఎందుకంటే సాక్షులు ఒకరొకరు కూడా ఎరాడికేట్ డిలీట్ అయిపోతా ఉన్నారు. షిఫ్ట్ ఆల్ డిలీట్ అయిపోతున్నారు. ఇప్పుడు దాడు చేసినాడు అనేది నా దృష్టి ఏముంది, రాష్ట్రం దృష్టిలో జగన్ భారతీనే. వాళ్ళు ఆర్డర్ వేసినారు చంపమని. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వీళ్ళు చంపేసినారు ముసిలోని నీళ్లు దాక్కుండా. ఇంకా ఏముండదు, ఇంకా ఆడనే జరిగింది. వాళ్ళకి స్వతహాగా అంత శక్తి లేదు, హత్యలు చేసే స్వభావం కాదు. వాస్తవంగా వాళ్ళ ప్రేరేపితం మీ ఎంపీ సీటుకి అడ్డం వచ్చాడు, ఎంపీ సీటు తీసుకుపోతాడని. వాళ్ళ ఇంటి ఆడబిడ్డ వాళ్ళ అమ్మ భారతి, వాళ్ళ మేనగోడళ్ళు భాస్కర్ రెడ్డికి. మేనగోడళ్ళు జగన్ చేసుకున్నాడు. వాళ్ళ ఇంట్లోనే ఇంకా హోమ్ మినిస్టరు, సీఎం అన్నీ ఉండిపోయా. జగన్ వాళ్ళ గ్రిప్పు లేకపోయా. ఇంకా వివేకానంద రెడ్డి అంటూ ఇంకా ఏమీ లేకపోయా. ఇంకా ఫినిష్ చేసేసినారు. అంటే కాదు ఇక్కడ వివేక హత్య కేసులో జగన్మోహన్ రెడ్డిని మీరు డైరెక్ట్గా ఆరోపిస్తున్నారు, ప్రేరేపించారు, ఆర్డర్ ఇచ్చారని చెప్తున్నారు. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మీరు కూడా రాజారెడ్డి కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారు, కోర్టులో ప్రూవ్ చేసుకున్నారు. కానీ ఇప్పటికి కూడా మీరే ప్రేరేపించారు రాజారెడ్డి హత్యకి నేనంటే ఎట్లంటారు? ఆరోపణలు ఎవరి మీద అయినా చేయొచ్చు. కోర్టులో నేను ప్రూవ్ అయిపోయినా కదా నిర్దోషినని, నేను ఇన్నోసెంట్ అని. అది దేశం అందరికీ తెలుసు కదా. అదేమో అడ్మిటెడ్ ఫ్యాక్ట్ కదా. ఎవరు సర్టిఫైడ్ కాపీ చేసి అప్లై చేసుకున్నా ఆ జడ్జిమెంట్ కాపీ వచ్చేది. నా మీద కేసు కొట్టేసింది చూసుకోవచ్చు. ఇది అట్లా కాదు కదా. ఏదో అత్యున్నత సంస్థ, దర్యాప్తు సంస్థ సిబిఐ, కేంద్ర ప్రభుత్వంతో హైకోర్టు, సుప్రీంకోర్టు ద్వారా ఫలాని వాళ్ళు ముద్దాయిలోని ట్రేస్ చేసే పెట్టిన కేసులు. వీళ్ళు పోలీసులు ఏం డైరెక్ట్ పెట్టింటి కాదు. అంతకంటే రుజువు ఏముండదు. కానీ ఇప్పుడు వివేక హత్య కేసులో కూడా సిబిఐ విచారణ జరుగుతుంది. కానీ ఏమీ తేలనటువంటి పరిస్థితి. ఇప్పటిదాకా పలానోళ్ళు చేశారనే విషయం ఇప్పటిదాకా తేలట్లా. అవును, తాను సీఎంగా ఉండేటప్పుడే వాళ్ళ ఫాదర్ను పంపించి రిమాండ్కు పెట్టి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే ఆంధ్ర పోలీసుల మీద, సిబిఐ వాళ్ళ మీద ఆంధ్ర పోలీసులు కూడా ఏం చేయలేకపోయినారు. కర్నూలులో సర్కస్లో జంతువులను చూసినట్టు చూసినారు. ఈ స్టేట్ అంతా తమాషా. పోకుండా తప్పించుకున్నాడు కదా. అది చాలా తప్పు కదా. వీళ్ళు గౌరవ పార్లమెంటు సభ్యుడు అయ్యిండి ఏం సందేశం ఇచ్చాడు? పార్లమెంటుకు పంపించింది ఇట్లాంటి తప్పించుకోమనే, ఇట్లా కూనీలు చేయమని కాదు కదా. ఎవరో చెప్తే కూనీలు చేయమని కాదు కదా. ఈ దేశానికి అవసరమైన చట్టాలు చేయమని అత్యున్నత సభ, దాంట్లో ఏదైనా మా కోసం పనిచేయచ్చని కోటి ఆశలు పెట్టుకుంటాం. దీంట్ల కోసం కాదు కదా పంపించేది. ఆ అధికారాన్ని ఎంపీ సీట్లను, సీఎం సీట్లను అడ్డం పెట్టుకొని, అడ్డం వచ్చిన వాళ్ళందరినీ సంహరించు, ఓట్లు అయిన వాళ్ళందరినీ సంహరించు, వ్యతిరేకం వచ్చిన వాళ్ళందరినీ ఎముకలిర్చు అని. కానీ మీరు ఆరోపణలు ఎదుర్కొని 14 ఏళ్ల పాటు జైల్లో ఉన్నారు కదా. జైలు జీవితం ఎట్లా అనిపించింది పార్థసారథి రెడ్డి గారు? పోయినోనికి తెలుస్తుంది. అది జగన్ 8 నెలలు పోయిన దానికే ఇంత కచ్చే పెంచుకొని అందరినీ పంపించాడు. అదే జగన్ చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి సంబంధం లేకుండా 72 ఏళ్ళ వయసులో వాళ్ళ తండ్రి కంటే 2-3 సంవత్సరాలు చిన్నోడు ఒకేసారి ఎమ్మెల్యేలు అయినారు. కత్తి పట్టుకునే కనికరం ఉండకూడదని అర్ధరాత్రి తెల్లవారుజామున 2 గంటలకు పోయి నిద్రలో ఉంటే లేపి అరెస్ట్ చేయడము,
కొన్ని వందల కిలోమీటర్లు వెహికల్లో తీసుకుపోవడం దాన్ని ఏం సూచిస్తుంది? కక్ష సాధింపు. అచ్చెన్నాయుడు ఫైల్స్ అయ్యి స్టిచ్చెస్ వేసి ప్యాడ్ పెట్టుకొని రెస్ట్లో ఉంటే ఆయన్ను వెహికల్లో కూర్చోబెట్టుకొని కుట్లన్నీ తెగిపోయి రక్తస్రావం అయితే డైరెక్ట్ చెప్పింది కోర్టు కూడా ఇది తప్పు అని. ఇక్కడ కొల్లు రవీంద్ర పోయి కూని కేసు చేసినాడా? దివాకర్ రెడ్డి తమ్ముడు ప్రభాకర్ రెడ్డిని ఏం చేసినారు కరోనాలో ఆ ఏజ్లో తీసుకుపోయి? వాళ్ళకి బస్సులు ఇప్పుడు ఇల్లు ఇచ్చింటి కాదు మోకరి ఇచ్చింటి, వాళ్ళ నాయన జయశ్రీనాయుడి కాలం నుంచి ఉన్నాయి. ఇట్లా ఎంతమందిని క్షోభ పెట్టినారు. అసెంబ్లీలో తిట్టారు కదా మా మేడంను, మా లీడర్ భార్యను, ఆయన్ను కళ్ళ తడి పెట్టించినారు కదా. అంతకంటే శోచనీయము ఘోరము నేరము ఉందా? కానీ అంత కక్ష సాధించిన జగన్మోహన్ రెడ్డి మీద రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్య ఏంటంటే, మమ్మల్ని అరెస్ట్ చేశారు, మేము అరెస్ట్ చేస్తామా, ఎందుకు అరెస్ట్ చేయాలి, ఎట్లా అని తాజాగా వ్యాఖ్యం చేసింది. దాన్ని ఎట్లా మీరు రిసీవ్ చేసుకుంటారు? ఎందుకంటే యాజ్ ఏ ప్రత్యర్థిగా, వైఎస్ కుటుంబానికి ప్రత్యర్థిగా చంద్రబాబు వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తున్నారు? తప్పు చేసినోని దండించకపోతే కడ్డీకి చేపలు కాల్చుకొని తిన్నట్టు అమాయకులను పార్టీ కార్యకర్తలను కర్ర నమిలి మింగుతారు. జగన్ అంటేనే తిమింగలానికి పనులు దోమేవాడు. తిమింగలము ఎముకలు కూడా కర్ర నమిలి మింగేవాడు. సాప చుట్టినట్టు చుట్టి ఈ స్టేట్ను అంతా పెట్టి కమండలంతో నీళ్లు తాగినట్టు తాగి జలవనరులు ఇసుక కర్ర నములుకొని తిని ఈ భూమినంతా సాప చుట్టినట్టు చుట్టి ఎత్తుకొని పోయేవాడు. కిరాతకుడు. అమాయకుని కాపాడాలా, దుర్మార్గుని కాదు. దుర్మార్గుని కాపాడడం అంటూ జరిగితే శిక్షించకుండా దండించకుండా ఉంటే అది అరాచకానికి దారి తీస్తుంది. శిష్టులకు మంచి వాళ్లకు రక్షణ అనేది ఉండదు. ఖచ్చితంగా శిక్షించాల్సిందే. అంటే కక్ష సాధింపు ప్రభుత్వం మాది కాదు అని చెప్తున్నారు కదా. వాళ్ళు ఇసుకలో కరకర నమిలి తిన్నా మద్యంలో క్యాష్తో తాడేపల్లి కూడా వేల కోట్లు. అదే అంటున్నా, అంటే లాజికల్ గా లీగల్ గా వాళ్ళు దొరికితే, ఆధారాలు దొరికితే అప్పుడు అరెస్ట్ చేస్తారు తప్పితే కక్ష సాధింపు ఉండదు ఈ ప్రభుత్వంలో. అట కక్ష సాధింపు అవసరం లే. చట్టరీత్యానే చట్ట విరుద్ధమైన పనులకు సంఘటనలకు ఎవరు పాల్పడినారు, హింసాత్మక సంఘటనలకు ఎవరు పాల్పడినారు, అవినీతి ఎవరు చేసినారు, చిన్న పిల్లని అడిగినా చెప్తారు. అట్లా లీగల్ గా అరెస్ట్ చేస్తేనే రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారే వైసీపీ నాయకులు. రెడ్ బుక్ ఎక్కడైనా సెక్షన్స్ ఉన్నాయా? ఐపీఎస్ సిఆర్పిసి దాంట్లో ప్రకారం ఇప్పుడు నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ మార్చింది భారతీయ శిక్షా స్మృతిని. దాంట్లో సెక్షన్లు వేసే కదా. రెడ్ బుక్ రాజ్యాంగమే అమలు పరిచే అది ఆ సందర్భంలో ఉత్సాహం కలిగించేదని ఇంకోదానికి అనిండొచ్చు. నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగమే అమలు పరిస్తే ఈ స్టేట్లో వైసీపీ అనేవాడు ఏ ఒక్కడు రోడ్డు మీద తిరగడు, ఇళ్లల్లో కూడా ఉండడు. మేము అది కోరుకోవడం లే. తప్పు చేసిన వాళ్ళను శిక్షించండి. కానీ టీడీపీ కార్యకర్తలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇప్పుడు మీరు ఏదైతే వైసీపీ వాళ్ళు లేకుండా చేస్తామని అంటున్నారో అట్లాగే చేశారా? సమూలంగా నాశనం చేసినారు. జర్నలిస్టుకు ఏది పడితే అది రాసుకుంటే స్వేచ్ఛ లేదు. లోకల్ ఎలక్షన్లో ఏ తెలుగుదేశం అయినా నామినేషన్ వేయించినారా? ఏ తెలుగుదేశం లీడరు కార్యకర్త అయినా పోలీస్ స్టేషన్లో మెట్లెక్కినారా? ఇంత అరాచకం జరుగుతుంటే కొద్ది మంది వేసుకున్నారు కానీ ప్రైవేట్ కంప్లైంట్ టెలిగ్రామ్లో హైకోర్టుకు ఎందుకు వేసుకోలేకపోయినారంతా? అన్నమయ్య ప్రాజెక్టు కట్ట కింద ఇసుక తోడి అమ్ముకొని తింటే అది కొట్టకపోయి గేట్లన్నీ కొట్టకపోయి 39 మంది చచ్చారు. ఆ గుండ్లకమ్మ ప్రాజెక్టులో చచ్చారు. లిక్కర్ తాగి చీప్ లిక్కర్ అనేది తెలియదా? బ్రాస్ అంబాసిడరు ఇండియన్ ప్రెసిడెంట్ ఈ లేబుల్లు పెట్టి అదే ఎట్ట చచ్చిపోయినారు. కరోనా వచ్చిన దానికంటే ఎక్కువ చచ్చిపోయారు. ఇంతకంటే నేరాలు ఏం చేయాలా? ప్రపంచం అంతా డిజిటలైజ్ అయితే నువ్వు డబ్బులు తీసుకొని పంచుతావా? గవర్నమెంట్ ఏడన్నా పంచిందా మద్యం? అంతకంటే నీచం ఉందా? గవర్నమెంటే చేసిందంటే అది కూడా పోనీ లేదంటే పాపాలు పండినాయి. పార్టీ గవర్నమెంట్ సక్రమంగా త్వరితగతిన ఆలోచన చేసి అందరినీ వాళ్ళను సక్రమమైన పద్ధతిలోనే లీగల్గానే అందరి ఆధారాలు ఉన్నాయి. వెంటనే వాళ్ళను కోర్టులో పెట్టి జైలుకు పంపించాల. లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు రాబోయే రోజుల్లో విసగడియలు విపత్కర పరిణామాలు ఎదుర్కోవాల్సింది వస్తుంది. ఇది నా గొంతు కాదు. తెలుగుదేశం పార్టీలో ఉండే క్రియాశీలక సభ్యులు 1,02,000 మంది ఉన్నారు, 4,000 మంది ఉన్నారు. మా అందరి వాయిస్
కానీ మీరు గతంలో పులివెందుల నియోజకవర్గంలో యాక్టివ్గా పాలిటిక్స్లో లేకుంటే అప్పటి హత్య రాజకీయాల్లో మీరు దిగిన నేపథ్యంలో అప్పట్లో మీతో పాటు ధిక్కార స్వరం వినిపించిన వ్యక్తి సతీష్ అనుకుంటా నాకు తెలిసి. అవును, 95, 96, 98, 99 మేము మొదలుపెట్టింది అనేకమైనటువంటి ఘన విజయాలు సాధించాం. మా హయాంలోనే 95లో మండలాలు గెలిచింది, జెడ్పీటీసీలు గెలిచింది, తర్వాత రాజశేఖర రెడ్డిని ఎలక్షన్లలో కట్టడి చేసింది, మళ్ళా వచ్చిన దాంట్లో పోటీ పెట్టింది, తొడగొట్టి సవాల్ చేస్తా నిలబడినాం, ధ్వజస్తంభంలా నిలబడినాం. అట్లాంటి నిలబడిన మీరు మీతో పాటు ఉన్న సతీష్ రెడ్డి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పంచం చేరాడు. ఆయన చేరుండకూడదు చెప్పాము. పార్టీ నాయకత్వంతో పైన ఏయో కొన్ని విభేదాలు ఉన్నాయి, మానసికంగా ఏదో బాధలు పడినాడు, దానికోసం పోయాడు. చెప్పాము అందరం, పోవద్దు, కలిసి మొదలు పెట్టాము, కలిసి ముగిస్తాము, వాళ్ళని ఓడిస్తాము, అంతకంటే మనకు పవిత్రమైన కర్తవ్యం లేదు. చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ అని చంద్రబాబు నాయుడు గారు మనకు తండ్రి వంటి వాడు, మన పార్టీ లీడరు, మనల్ని అనే హక్కు ఆయనకు ఎప్పటికీ ఉంది. మనం కూడా ఏదైనా ఉంటే సరిచేయమని, పార్టీలు ఈ తప్పు జరుగుతారు సరిచేయమని చెప్పే విన్నవించే అధికారం కూడా మనకుంది. నువ్వు తొందరపడద్దు, ఒక జింకకు ఒక తోడేలుకు పొసగదు, ఆ పక్కకు పోయినా మళ్ళా బలైతావు. ఆ రాజశేఖర రెడ్డి కుటుంబం వల్లనే నువ్వు వేలుపుల సొసైటీకి నామినేషన్ లేసి ఇరుక్కునింది, ఆ కేసు ఇప్పటికీ ఉంది, త్రుటిలో తప్పిపోయింది. వైసీపీ ఆ రోజు కాంగ్రెస్ గుండాల చేతిలో నువ్వు దుర్మరణం పాలు కావాల్సింది అనేటువంటి పరిస్థితి ఉన్నది. అవన్నీ ఒకసారి నెమరు వేసుకో. కానీ ఆయన కాంప్రమైజ్ అయిపోయినాడు, మీరు ఇంత చెప్పినా కూడా. మీరెందుకు కాంప్రమైజ్ కాలేదు? అది అసంభవం. ఇటు సూర్యుడు అటు పొడిచిన ఈ భూమి మీద సూర్యచంద్రులు ఉన్నంత వరకు, ఈ తెలుగు జాతి ఉన్నంత వరకు, ఈ పార్థసారథి కుటుంబము ఈ భూమి మీద నలయాడి ప్రాణముతో ఉన్నంత వరకు ఆఖరి మనిషి కూడా వాళ్ళతో కాంప్రమైజ్ కాడు. ఎవడైనా తెలుగుదేశం పార్టీలో ఉండి వాళ్ళతో కాంప్రమైజ్ కాని, లోపాయకారంగా కానీ డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ఎవడైనా కానీ మేము సహించము, ఇండైరెక్ట్గా ఉన్నే సహించము. అది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు గంగాధర నెల్లూరులో. వైసీపీ వాళ్ళకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాంటి సహాయ సహకారాలు అందివ్వవద్దు, మన ఉనికే ప్రమాదం వస్తుంది, పాముకు పాలు పోసినట్టు మళ్ళా కూడా చెప్పారు. అనేక మంది మన పార్టీతో లోపాయకారి సంబంధాలు పెట్టుకొని వైసీపీ వాళ్ళు తెలుగుదేశంలో ప్రవేశించి మన వాళ్ళ వద్దనే విభేదాలు సృష్టించి మన వాళ్ళనే చంపుతాడారు, కొడతాడారు, బీ కేర్ఫుల్ అని కొన్ని అవాంఛనీయమైనటువంటి సంఘటనలు మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు పులివెందుల నియోజకవర్గం నుంచే ఉన్నాయి. మా మీదనే కంప్లైంట్ చేస్తున్నారు మీ టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళ ప్రోద్బలంతో. మా టీడీపీ వాళ్ళు కాదు, తెలుగుదేశంకు ఏ రోజు జెండా పట్టనోడు వైసీపీ వాళ్ళ దగ్గర కూర్చున్నాడు, వాళ్ళ అడుగులకు మడుగులు ఎత్తాడు, ఈ పొద్దు తెలుగుదేశం కార్యకర్త అయిపోయినాడు. మరి మీ అధిష్టానం ఎందుకు చూస్తా ఊరుకుంటుంది? ఎందుకు చూస్తా? కోవట్లని కాల్చి ఏరి పారాల్సినటువంటి సందర్భం. నా అభిప్రాయం అదే, బియ్యంలో రాళ్ల మాదిరి కావట్లను ఏరి పారేయాల. సిదుగు చిప్పటను ఆ నిప్పుల్లో కనకనమండే నిప్పుల్లో వేసి కాల్చేస్తాం కదా, ఆ విధంగా కాల్చి ఆ బూడిదని కూడా ఉండనీకూడదు. అలాంటి అవశేషాన్ని కూడా అవుట్రైట్ తెలుగుదేశానికి పనిచేసినోడే ఉండాలా, తెలుగుదేశం కోసం కష్టాలు పడినోనికి అవకాశాలు రావాలా అనేది మా నిశ్చితాభిప్రాయం. కానీ మిమ్మల్ని కూడా కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నం చేసిందా వైఎస్ కుటుంబం? ఎన్నోసార్లు జరిగినాయి. వాళ్ళు కాదు, మిగతా వాళ్ళు చేశారు, నో అన్నాం. అంటే వాళ్ళ లెక్క ప్రకారం సామ దాన భేద దండోపాయాలు అంటారు కదా, అట్లా మీద అన్ని రకాలుగా ఉపయోగించారా? నన్ను అటెంప్ట్ చేయకముందు, చేసిన తర్వాత అనేక ప్రయత్నాలు జరిగాయి. 98 ముందు అవన్నీ ఆగిపోయాయి. 98 తర్వాత కూడా కొందరు చెప్పారు పెద్దవాళ్ళు, నో 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 మాకు చెప్పొద్దు, మేమెందుకు కొట్లాడినట్టు, పార్టీ సిద్ధాంతాల కోసము, పార్టీ సిద్ధాంతాల కోసమే మాకు వచ్చింది, పార్టీ కోసమే. మా చివరి శ్వాస వదిలే వరకు తెలుగుదేశం పార్టీ జెండా మా చేతుల్లో రెపరెపలాడుతూనే ఉంటుంది. మేము చనిపోయినా కానీ జెండా నిటారుగా నిలబడే ఉంటుంది మా చేతుల్లో. మా శ్వాస పోయినా మా తదనంతరం కూడా మా వారసులు కూడా అదే జెండాను పట్టుకొని పోరాటం చేస్తారు. కానీ కత్తులు పట్టుకున్నారు, కొడవళ్ళు పట్టుకున్నారు, బాంబులు పట్టుకున్నారు, బాంబులు విసిరినారు. ఇప్పుడు అన్ని వదిలిపెట్టి స్వేచ్ఛా జీవితం గడుపుతున్నారు. ఈ పుణ్యం ఎవరిది అంటే? పుణ్యము ఎవరిది అంటే చంద్రబాబు నాయుడు గారిది. రాయలసీమలో ఫ్యాక్షన్ అనేది లేకుండా వేర్లతో సహా పీకి పారేసినాడు. ఫ్యాక్షన్ ఎక్కడే కానీ లేకుండా, వీళ్ళు లేదు వాళ్ళు లేదు. ఆ క్రమంలో ఫ్యాక్షన్ తగ్గిపోతా వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఐటీ దానివల్ల
పులివెందుల నియోజకవర్గంలో 2000 ప్రాంతానికే 2500 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు దేశ విదేశాల్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఎన్ని వేలు ఉంటారో లెక్కేసుకోండి. ఆయన ప్రవేశపెట్టినటువంటి ఇజ్రాయిల్ డ్రిప్ వల్ల ఆసియా ఖండంలోనే అరటి సాగులో లింగాల మండలం ఫస్ట్ ప్లేస్లో వచ్చింది. రాయలసీమలో తెలుగుదేశం హయాంలో వచ్చింటే కదా తెలుగుగంగ కానీ గాలేరీ నగర్ కానీ హంద్రీ నీవా కానీ ఈ నందలూరులో ఆల్విన్ ఫ్యాక్టరీ కానీ పద్మావతి యూనివర్సిటీ కానీ ఇవన్నీ కూడా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కానీ చెయ్యేరు కానీ ఇవన్నీ జన్మభూమిలో వచ్చిన ఈ దళితవాడల్లో రోడ్లు కానీ పక్కా గృహాలు కానీ ఇవన్నీ అప్పుడు రాయలసీమ ప్రాంతం సర్వతోముఖ అభివృద్ధి సాధించింది. నిరక్షరాస్యత లోయల నుండి అక్షర శిఖరాలకు అధిరోహించారు రాయలసీమ ప్రజల. దాంతో నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం చిన్నదో పెద్దదో ఉద్యోగాలు వచ్చి వాళ్ళకి ఈరోజు బాంబు విసిరేదానికి కూడా మనిషి లేడు. కానీ అట్లా తగ్గింది. కానీ ఫ్యాక్ట్ కి ఎండ్ కార్డు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అవును. కానీ అదే ఫ్యాక్షనిస్టులను ఎంటర్టైన్ చేసిన చరిత్ర టీడీపీకి లేదా? పరిటాల రవి మొదలుకుంటే ఇంకా చాలా మంది లీడర్లు ఫ్యాక్షనిస్టులను ఎంటర్టైన్ చేసిన చరిత్ర టీడీపీకి లేదా? పొరపాటున కూడా లేదు. తెలుగుదేశం పార్టీని ఎంటర్టైన్ చేసింటే పరిటాల రవి బతికుండేవాడు. ఎట్లా బతికుండేవాడు? ఏ దశలో కూడా ఆయన్ని సపోర్ట్ చేయలేదు కదా పరిటాల రవిని. మంత్రి కూడా ఇయ్యలేదు కదా. రామారావు ఉండేటప్పుడే ఆయన ఎమ్మెల్యే ఇయ్యలేదు కదా. కానీ పరిటాల రవి హత్య కేసు కూడా మీకు బాగా రాయలసీమ కాబట్టి దగ్గర నుంచి మీకు అనుబంధం ఉంటుంది, తెలిసి ఉంటుంది కూడా ఏ కేసు ఏంటని. ఆ కేసులో కూడా జగన్ తీవ్రస్థాయిలో ఆరోపణలు ఎదుర్కొన్నాడు. కానీ అది మొత్తం నీరుగారిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా పరిటాల ముద్దాయిలు ఎవరు అంటే ఎవరికి కూడా నామరూపాలు లేకుండా చేసిన పరిస్థితి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ చెప్పాలంటే డైరెక్ట్ రాజ్యమే తండ్రి కొడుకులే పరిటాల రవిని చంపేసినారు. జైల్లో ఉండే వాళ్ళను ప్రొవోకేట్ చేసి జైల్లో ఉండే చోదక శక్తులే కదా చంపేసింది పరిటాల రవిని. లేకపోతే వీళ్ళకు ఆయన నీడను చూసే ధైర్యం కానీ నీడను తాకే ధైర్యం కానీ ఆ నీడ ఎంటబడే ధైర్యం కానీ ఉందా? రాజ్యమే డైరెక్ట్ తుపాకీ తీసుకొని కాల్చింది. ఆడ సీన్లో ఉండేవాళ్ళు వేరే కేసులు పెట్టింది వేరే వాళ్ళ మీద కేసులు పెట్టినారు వేరే వాళ్ళ మీద. కానీ వాళ్ళు కూడా నామరూపాలు లేకుండా పోయినారు. ఇప్పుడు వివేక హత్య కేసులో కూడా వాళ్ళందరూ కూడా సాక్షులందరూ కూడా నామరూపాలు లేకుండా పోతారు. అందరికీ ఉన్నోళ్ళకేమో ప్రాణభయం కొట్టుమిట్టాడుతారు. ఎందుకంటే ఈ రెండు చూస్తా అంటే కొంత వివేక హత్య కేసు పరిటాల రావు హత్య కేసు కొంత సిమిలర్గా కనిపిస్తా ఉన్నాయి. అప్పుడు తండ్రి కొడుకులు, ఇప్పుడు జగను వాళ్ళ భార్య. అప్పుడు జగను రాజశేఖర రెడ్డి, ఇప్పుడు జగను భారతి వివేకానంద రెడ్డి. దాంట్లో అప్పుడు రాజ్యమే ఉంది వెనక, ఇప్పుడు రాజ్యమే ఉంది. వాళ్ళ సపోర్ట్తోనే కదా జరిగింది. అనేక ఇంటర్వ్యూల్లో చెప్తాడా వాళ్ళకి స్వతహాగా కొండారెడ్డి కుటుంబానికి, ఆ భాస్కర్ రెడ్డికి, అవినాష్ రెడ్డికి అంత శక్తి లేదు. వాళ్ళు మ్యాండేట్ ఇచ్చినారు నువ్వు చంపేయి అని. దాన్ని వాడుకున్నాడు స్టేట్ అంతా, మా చిన్నాయన్ని చంపినాడని. దానివల్ల వచ్చి అప్పుడు విజయం వచ్చింది 151 సీట్లు. అది కనుక్కుంటానే తెలుగుదేశం పార్టీకి 165 వచ్చాయి. ఎంత అవునన్నా కాదన్నా వైఎస్ వివేక అంటే పేర్ల పార్థసారథి రెడ్డికి ఒక ప్రత్యర్థి, వాళ్ళ కుటుంబం కాబట్టి ప్రత్యర్థి. ఆయన్ని ఎవరు అంతమొందించినా మీ సొంత నియోజకవర్గం కాబట్టి అరే చనిపోయిన తెలంగానే పండగ చేసుకున్నారా? నేను ఒక పవిత్రమైన హిందువును. మరణించిన తర్వాత శత్రువు అయినా కానీ శత్రువు పైన రాగద్వేషాలు ఉండకూడదు. ఆ మనిషి భౌతికంగా భూమి మీద ఉన్నాడు కాబట్టి నేను అట్లా ఏ అభిప్రాయానికి రాలే. వాళ్ళు చేసిన క్రూర కృత్యాలు వాళ్ళ కొడుకే. ఇప్పుడు పాముని తింటే ఎవడేం చేస్తాడు? చేపని తింటుంది మత్స్యన్యాయం అని వాళ్ళే చంపుకుంటుంటే అదిగా చంపిన దానికి కూడా కాదు. కానీ ఆ మరకలు టీడీపీ కంటించినారు కదా అప్పట్లో. టీడీపీ కంటించే ఈరోజు 165 వచ్చినాయి. అప్పుడు నమ్మినారు కూడా. అప్పుడు నమ్మే మాకు దెబ్బ తగిలింది, తీవ్రమైన దెబ్బ తగిలింది. ఆ దెబ్బ నుంచి బయటపడేళ్ళకి 5 ఏళ్ళు పడింది. నరకం అనుభవించినది పార్టీ. ఈ రోజు కూడా పార్టీ దాని నుంచి రియలైజ్ అయ్యి తప్పు చేసిన వాళ్ళకు ప్రతి ఒక్కరిని శిక్షించాల చట్టరీత్యానే. ఎవరు పోయి మీరే కత్తులతో నరకద్దు, బల్లెం తీసుకొని పోయి పడసద్దు, తుపాకీతో కాల్చొద్దు. అవసరం లేదు, చట్టరీత్యానే కేసులు పెట్టండి. విస్తారంగా గనులు దోచుకున్నారు కదా, ఇసుక దోచుకున్నారు, మద్యం దోచుకున్నారు, రహదారులు దోచుకున్నారు, సైట్లు దోచుకున్నారు, అన్నీ చేశారు కదా. ఎందుకున్నారు? ఇంకా స్పీడ్గా జరగాలనే ప్రతి కార్యకర్త అభిప్రాయం. కానీ ఎంత అవునన్నా కాదన్నా రెడ్లకు
జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అనే ఒక బాగా ప్రచారం ప్రజల్లో ఉంది. నిజంగానే మీ రెడ్లందరికీ జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడరా? చిచ్చి, మాకేం బ్రాండ్ అంబాసిడరు. అతను రెడ్లల్లో నుంచి వాళ్ళ పూర్వీకులు క్రిస్టియన్స్గా పోయినారు. ఈరోజు క్రిస్టియన్ మతాన్ని ఆరాధిస్తారు. నేను సర్వే జన సుఖినో భవంతు, సర్వజనులు సుఖంగా ఉండాలా, ఈ ప్రపంచమంతా సుఖశాంతులతో వర్ధించాలా, మానవ జాతి అంతా ఒకటే అనే పవిత్రమైనటువంటి హిందువును. క్రిస్టియన్స్లో ఉన్నాయా కులాలు? ఎక్కడా లేవు. ఎక్కడో జెరూసలంలో పుట్టింది. నువ్వు క్రిస్టియన్గా ఉండు, క్రిస్టియన్గా గౌరవిస్తాం, తప్పు కాదు. నువ్వు రెడ్డెట్టయితావు, నువ్వు ఓట్ల కోసము మమ్మల్ని వాడుకుంటావా? నీకు మాకు ఏ సంబంధం లేదు. మేము రెడ్లం, నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు. మా ఓట్లు కొల్లగొట్టేదానికి, మా ఓట్లు దొంగతనం దోపిడీ చేసేదానికి నటిస్తాండావు. నువ్వు ఒక తోడేలు, మా వాని కానే కాదు, మేము అంగీకరించము. ఇప్పటికే కాదు, మీ రెడ్లు శాతం ఎంత మీ పులివెందుల నియోజకవర్గం? ఎందుకంటే రెడ్లు కూడా చాలా తెగలు ఉన్నాయి. మీది నాకు తెలిసి ఏదో మీదే మెజారిటీ తెగ అనుకుంటా నాకు తెలిసి. మొత్తం 75,000 చిల్లర ఉన్నాయి పులివెందుల నియోజకవర్గంలో. 74, 75 మా 46,000 ఉన్నాయి పులివెందుల నియోజకవర్గంలో. మా ఈ స్టేట్లో ఉండే రెడ్లల్లో మేమే ఆ పైన ఉంటాం స్టేట్లోనే. ఒక పులివెందుల కాదు, ఒక కమలాపురం కాదు, ఒక ప్రొద్దుటూరు కాదు, ఒక పెడకంటి రెడ్లు. మాకు ఎలాంటి అవకాశము కుడి నుంచి ఇవ్వడం వరకు ఉండే రాజకీయ పార్టీ పులివెందుల నియోజకవర్గంలో ఏ అవకాశం కల్పించలే ఇంతవరకు. ప్రత్యక్ష అవకాశం కానీ, పరోక్ష అవకాశం కానీ, చట్టసభల్లో ప్రవేశం కానీ. మాకు 46,000 ఉన్నాం, మొత్తం 75,000 ఉంటే మిగతా వాళ్ళంతా కలిపి ఏదో 10,000, 5,000, చిన్న 2,000, 3,000 అంతా ఉంటే మాకు అది తీరని ఆవేదన కలిగిస్తా ఉంది. కానీ ఇంత మెజారిటీ రెడ్లకు కూడా ఎందుకు రాజకీయ అవకాశాలు ఇంకా కూడా రావట్లేదు? ఇంత కష్టపడిన మీ పార్టీ కోసమే అదే రావడంలే. ఆలోచన చేస్తున్నాం. అన్ని చోట్ల ఉండే పెడకంటి రెడ్లం అంతా ఒక్క మాటగా, ఒక్క బాటగా ముందు కదిలి పిడికిలి బిగించి ఎందుకు అన్యాయం జరుగుతుంది, మనకెందుకు సముచితం న్యాయం జరగడంలే. ఎప్పుడైనా కానీ కోళ్ళను గొర్రెల్నే కోసేది, సింహాలను పుల్లను చేయరు, బలీరు. మనమంతా ఒక్కటిగా కన్సాలిడేట్ కావాలా అనేది ఆలోచన చేస్తున్నాం. రూపుదిద్దుకుంటున్నది. ఇప్పుడు మా మెదడులో ఆలోచనలు వస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు మొన్న మహానాడులో కడప వేదికగా అధినేతలు అంటే కార్యకర్తలే అధినేతలు అని మీ అధినేత చెప్పినటువంటి పరిస్థితి. నిజంగానే టీడీపీ పార్టీలో కార్యకర్తలే ఇవాళ అధినేతలుగా ఉన్నారా, లేకుండా అట్లా కావాలంటే ఏం చేయాలి? ఎందుకంటే ఇప్పుడు కార్యకర్తలకు నిజంగానే మంత్రుల అపాయింట్మెంట్లు కానీ, లేకుంటే గవర్నమెంట్ ఆఫీసులో పనులు కానీ ఎంత సాఫీగా సాగుతున్నాయో కూటమి ప్రభుత్వంలో. కార్యకర్తే అధినేత అనేది ప్రతి కార్యకర్త మనసు ఉప్పొంగింది. ఆ మాట ఇంటానే ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ వచ్చి 1 సంవత్సరం అవుతుంది. నిజం రూపంలో ఇంతవరకు కార్యకర్తలకు ఇంకా ఏమీ న్యాయం జరగడంలే. కార్యకర్తలకు న్యాయం జరగాలనేదే చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారి అభిప్రాయం. మా అభిప్రాయం కూడా. వారికి ఎప్పుడైతే న్యాయం జరుగుతుందో అప్పుడే పార్టీ 4 కాలాల పాటు వర్ధిల్లుతుంది. ఒట్టి కార్యకర్తలకే అధినేత అన్నంత మాత్రాన కాదు. కష్ట సుఖాల్లో లీడర్ పోవచ్చు రావచ్చు. కష్ట సుఖాల్లో పార్టీ అంటే ఉండేది కార్యకర్త. పిలిచినా పిలిచకపోయినా పార్టీ సమావేశాలకు వచ్చేది కార్యకర్త. అధినేత జైల్లో ఉంటే 24 గంటలు పాదయాత్రలు, జెండాలు, కేసులకు గురైంది కార్యకర్త. కార్యకర్తే దేవీ దేవత కంటే ఎక్కువ. కార్యకర్త లేని ఏ పార్టీ కూడా ఉండదు. తెలుగుదేశం పార్టీలో మరింత ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకు మహోన్నతమైనటువంటి స్థానం కల్పిస్తారని నేను భావిస్తా. కానీ మీరేమో 2029లో టీడీపీ వన్స్ మోర్ అనే నినాదం ప్రజల్లోకి బలంగా తీసుకుపోతా ఉన్నారు. కానీ ఒక కొద్ది రోజులకే జగన్ ఇప్పుడు నిద్రలేసినట్టున్నాడు. సంవత్సరానికి అంటే ఆయన మీద లిక్కర్ కేసులు ఇవన్నీ ఉంటే కూడా, ఇంత రాష్ట్రాన్ని విధ్వంసం చేసినాక కూడా, అమరావతి రైతులు రోడ్డు పాలైనాక కూడా ఆయన మళ్ళీ ఇప్పుడు మీరే వెన్నుపోటు పొడిచారు అని ఆయన వెన్నుపోటు దినోత్సవం చేసుకున్న సందర్భం ఎట్లా చూస్తారు? అవును, వాళ్ళ చిన్నాయన్ను వాళ్ళ భార్య తను కేసులు ఇరుక్కోకుండా చంపి వెన్నుపోటు పొడిచిన దానికి వాళ్ళ నాయన తాగిన తర్వాత, ఎంగిలిపాలు తాగిన తర్వాత దానికి ఆయన వెన్నుపోటు దినం జరుపుకోవాలా. వివేకానంద రెడ్డి కూతురు భయపడి హైదరాబాదులో ఉండేదానికి కేసులు నాకు ప్రొటెక్షన్ లేదు, మా ఆయన చంపుతాడని దానికి అతను వెన్నుపోటు దినం జరుపుకోవాలా. వాళ్ళ చెల్లెలు వాళ్ళమ్మ పోయిన దానికి వెన్నుపోటు దినం జరుపుకోవాలా. ఆ కార్యకర్తలకు కోడిగుడ్డుతో నేను కొండను పగలగొడతా, నేను వీరాది వీరుని సూరాది సూర్యుని అని చూడండి అని చెప్పినాడు కదా. ఒక్కటి కూడా పాటించలే. దానికి అతను తనంతకు తాను నేను వెన్నుపోటు పొడిచిన ప్రజలకు
అని ఉండాలా. నువ్వు చేసిన తప్పులకు అఖండమైనటువంటి మెజారిటీతో 165 సీట్లతో గెలిపించే 59% ఓట్లతో గెలిపించి అది వెన్నుపోట. కాబట్టి వాళ్ళంతా కూడా వైసీపీ చేసిన వెన్నుపోటు దినం కూడా పర్మిషన్ తీసుకోకుండా, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్లతో పర్మిషన్ తీసుకోకుండా, పోలీస్ పర్మిషన్ తీసుకోలేకుండా చేసినారు. కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టాలా. మేము 3-4 సంవత్సరాలు ప్రజల్లోకి తెలుగుదేశం పార్టీని రానియడంలే. మా అతి మంచితనమే తెలుగుదేశం పార్టీకి సీటు తెచ్చాలి. ఇమ్మీడియట్గా వాళ్ళందరి మీద ఆ స్టేట్లో కేసులు పెట్టేయాల. కానీ మీరేమో కేసులు పెట్టాలంటున్నారు. ఆయన మాత్రం మళ్ళీ అధికారం మనదే 4 ఏళ్ళ తర్వాత ఎవడు ఎక్కడున్నా వదిలిపెట్టేది లేదు. మీరు ఏ బుక్లో కావాలంటే ఆ బుక్లో రాసుకోండి, డైరీలో రాసుకోండి, లాక్కొస్తాం, వీక్కొస్తాం, 7 సముద్రాలు బయట ఉన్నా కూడా లాక్కొచ్చి పడేసి వాడు తడాకేదో చూస్తాను వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. ఏంటి ఇప్పుడు ఆయన ఇచ్చిన వార్నింగ్ జడిసిపోవాలా? ఇప్పుడు మనం చేయకపోతే మన కార్యాచరణ, అతను చెప్పేది అబద్ధం కాదు, నిజం. మన కార్యాచరణ మన పద్ధతిలో అపోజిషన్లో ఉన్నప్పుడు మనమైతే ఏమైతే చెప్పినామో కార్యకర్తలకు అదే పని మనము చెయ్యకపోతే అది జరుగుతుంది. కార్యకర్తలను పీల్చి పిండి చేస్తాడు, పీల్చి రాకుతాడు, గోధుమ పిండిని పిసికినట్టు పిసికేస్తాడు. ఆ ప్రమాదం ఉంది. కార్యకర్తలు ప్రతి ఒక్కరూ అప్రమత్తులై సైనికుల మాదిరి పోరాడి పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకొని పోయి, ఎక్కడ వైసీపీ వాడు గతంలో తప్పు చేసినా ఇప్పుడు తప్పు చేసినా చట్టరీత్యా శిక్షించేదానికి పార్టీకి అనేక వేదికల ద్వారా రిపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లీడర్లు కూడా మినిస్టర్ల దగ్గరికి పోతే వాళ్ళ పిఏలు కానీ పిఎస్లు కానీ వాళ్ళ గన్మెన్లు కానీ పలికి ఇమ్మీడియట్గా వాయువేగంతో మనోవేగంతో పార్టీ ప్రజల సమస్యల పట్ల స్పందించాలా, కార్యకర్తల సమస్యల పట్ల స్పందించాలా, ముందుకు సాగాల. ముందుకు సాగితేనే ఉంటుంది. ఏ మాత్రం పొరపాటు చేసినా 7 సముద్రాల అవతల ఉన్నా జుట్టుబట్టి ఏడ్చుకొచ్చాడు. అంత క్రూయల్, అంత కిరాతకుడు. చిన్న ఆయన్ని నీళ్లు పోయకుండా చంపినోడు, 74-73 సంవత్సరాల వయసులో నిద్రలో చంపినోడు మా వాళ్ళ నీళ్ళని మిగిలిస్తాడా? 72 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారిని మాజీ ముఖ్యమంత్రి అనేది లేకుండా, వాళ్ళ తండ్రికి సమకాలీకుడు అనేది లేకుండా లోపలేచ్చే మా మేడంనే అసెంబ్లీలో ఆ విధంగా ఉండి అచ్చెన్నాయుని, మా కొల్లు రవీంద్రను, జేసీ ప్రభాకర్ రెడ్డిని, ఇట్లాంటి వాళ్ళని అందరినీ చేస్తే ఎలా మేము అతను చేయలేడని అనుకోగలం? సో అండర్ ఎస్టిమేషన్ చేయడానికి లేదు. ఏమి అపోజిషన్లో చెప్పినారో మా వాళ్ళంతా త్రికరణ శుద్ధిగా పాటిస్తే రాజకీయంగానే సమాధి అయిపోతాడు. ఆ సమాధి నుంచి ఊరిక సీసాలో పెట్టిన లాభం లే, భూతాన్ని సీసా బయలుకొట్టుకుని ఇస్తాడు. అతని దుర్మార్గాన్ని, దౌర్జన్యాన్ని, అంతులేని చెడుతనాన్ని నిలువులోతున పుడుసాల. రాజకీయంగా, భౌతికంగా కాదు, హింసకు పాల్పడడం అని కాదు. అట్లా రాజకీయ సమాధి చేస్తే చట్టరీత్యా చర్యలు గైకొని అప్పుడు రాలేడు. లేకపోతే కార్యకర్తలకు పెను ప్రమాదం ఉంది. కానీ మీ సొంత జిల్లా కడప జిల్లా, మీ ప్రత్యర్థి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం మొత్తం మీకు ప్రత్యర్థులే. ఎప్పుడైనా రాసేటప్పుడు అనిపిస్తుందా వైఎస్ఆర్ కడప అని రాస్తుంటే ఒక రకంగా బాధేస్తుందా? ఎప్పుడన్నా ఫిరంగి పెట్టి నా గుండెను బద్దలు చేసినట్టు ఉంటుంది ఆ ఫీలింగ్. ఏం వాళ్ళ ఆయన ఏమన్నా కడప కోట్రిడ్డా? దేశ స్వాతంత్రం కోసం పనిచేసినాడా? వైఎస్ కడప డిస్టిక్ అని పెట్టడం వెంకటేశ్వర స్వామి తొలి గడప. నేను ఇప్పటికి కూడా రాయను కడప CUDDA PH కడప రాచా KADAP రాచా. ఎందు దాంట్లో ప్రవీణుడని ఈ దేశ స్వాతంత్రం కోసం టంగుటూరి ప్రకాశం పంతులు మాదిరి గుండెకెదురుగా గుండు నిలిపి పోరాడినాడా? ఆయనకు ప్రకాశం జిల్లా అని పెడితే అర్థం ఉంది. నెల్లూరుకు పొట్టి శ్రీరాములు జిల్లా PH జిల్లా అని పెడితే అర్థం ఉంది. ఏమి త్యాగం చేసినాడు? మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న కడపని తీసేస్తే వైఎస్ఆర్ కడప అని పెట్టినారు కదా, మరి వైఎస్ఆర్ తీసి కడపని పెట్టచ్చు లేదా దేవుని కడపని పెట్టొచ్చు కదా? పెట్టాల. మాకు ఇష్టం లేనిది అది కూడా మాకు నచ్చలే. వైఎస్ అనే పదమే సగటు కార్యకర్తకి ఎవరికి నచ్చలే. కానీ మీరు నచ్చలేదు అంటున్నారు. గతంలో వాళ్ళు పేర్లు మారిస్తే మీరు పేర్లు పెట్టినారు, ఇప్పుడు మీరు పేర్లు మారిస్తే వాళ్ళు పేర్లు పెట్టరా? ఇది కడపది కడప. మేము అలా ఎక్కడ మార్చలేదు. NTR యూనివర్సిటీ దానికి, మెడికల్ దానికి ఇప్పుడు వాళ్ళు కదా మార్చింది. అదే అంటున్నా, వాళ్ళు మార్చలేదు కదా. ఇప్పుడు మీరు వైఎస్ పేరు తీసేసి కడపని పెడితే వాళ్ళు విమర్శించరా? ఆయనే మహాత్మా గాంధీ కాదు, వెంకటేశ్వర స్వామి వారసుడు కాదు. తొలి గడప కడప. తిరుపతికి పోయేక ముందు కడపలో పెట్టుకున్నాడు. దేవుని మీద కాళ్ళేస్తున్నాడు, వెంకటేశ్వర స్వామి మీద కాళ్ళేస్తున్నాడు. వాళ్ళ ఆయన అప్పుడు కూడా 7 కొండలు లేవన్నాడు. వాళ్ళ ఫాదర్ కూడా చాలా అన్యాయము, అతని పేరు పెట్టకూడదు, వైఎస్ అనేది రాకూడదు, కడప జిల్లా పెట్టు.
లేదంటే వెంకటేశ్వర స్వామి జిల్లా పెట్టు, వెంకటరమణ స్వామి జిల్లా పెట్టు, ఏడుకొండల జిల్లా పెట్టు, లేదంటే మున్నామాల జిల్లా పెట్టు. కానీ గతంలో 2014 తర్వాత చాలా ఎక్స్పెక్టేషన్తో అప్పట్లో టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించారు. ఇప్పుడు మళ్ళీ అంతే విజయ దుందుబి టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. అప్పుడు ఎందుకు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి? అప్పుడు పోలవరం తెచ్చినాము, అమరావతి తెచ్చినాము, అన్నీ తెచ్చినా కానీ కార్యకర్తలను సరిగా పలకరియలేదు, కార్యకర్తలను సరిగా పెట్టుకోలేదు, కార్యకర్తలకు టచ్లో లేరు అనేది ఒకటి పోయింది. జన్మభూమి కమిటీది దెబ్బ తగిలింది మాకు తీవ్రంగా. వివేకానంద రెడ్డిది ఆడికి పూర్తి చేసింది. ఇప్పుడు ఆ ఓటమి పాఠాలు నేర్చుకొని ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ అటువంటివి లేకుండా మీ అధిష్టానం కానీ మీ పార్టీ కానీ కొంత రియలైజ్ అయింది అనుకోవాలా? ఇంకా కొద్ది కాలమే కదా తెలుస్తుంది భవిష్యత్తులో. ఇప్పుడు పోలవరానికి తెచ్చారు సెంట్రల్ నుంచి, అమరావతికి తెచ్చారు, రోడ్లన్నీ చాలా చక్కగా ఉన్నాయి, గుంతలన్నీ బుడిచారు, టీచర్లకు జీతాలు వస్తున్నాయి, పెన్షన్లు వస్తున్నాయి, ఇవన్నీ ఈ గోశాలలు వస్తున్నాయి, సీసీ రోడ్లు వస్తున్నాయి, వేస్తున్నారు, అంతా పూడికెళ్ళి తీస్తున్నారు, చేస్తున్నారు, చాలా సాగిపోతుంది ఒక గంగా ప్రవాహంలో అభివృద్ధి. దాంతోపాటు కార్యకర్తలను బాగా చూసుకోవాలా. ఎవడైతే తెలుగుదేశం పార్టీ వాడు ఉన్నాడో, రాజశేఖర రెడ్డి చేతిలో, వైఎస్ జగన్ చేతిలో బాధలు పన్నామో వాళ్ళందరినీ హక్కును చేర్చుకోవాలా. మొట్టమొదటి బాధితుడు నేను తెలుగుదేశం పార్టీలో, తెలంగాణలో కానీ ఇక్కడ కానీ ఈ 4 జిల్లాల్లో ఒక హైలీ క్వాలిఫైడ్గా ఉండి, ఒక అడ్వకేట్గా ఉండి, ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా ఉండి వాళ్ళ చేతిలో ఎన్ని బాధలు పడింది. నాకేం పర్సనల్గా ఏమీ లేదు, నేను ఏమి చేసుకోలేదు కదా. కాబట్టి నాకు ఏదైనా చేస్తే, నాకు పర్సనల్గా చేయాలని చేసేది స్టేట్ వైడ్ ఇమేజ్ పోతుంది, బాధితులను కాపాడుతుంది తెలుగుదేశం పార్టీ అని. అది పవిత్రమైన లక్ష్యంగా ఉంటే తిరుగుండదు. సో ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ రెడ్డి ఎవరైతే ఎంపీ ఉన్నారో ఆయనది రాయలసీమ అని, లేదంటే ఆయన ఏమో ఆంధ్ర నుంచి గెలిచాడు కానీ ఆయనకు రాయలసీమ అని, ఆయన మూలాలు రాయలసీమలో ఉన్నాయని, వాళ్ళు ఏదో నాయకర్స్ అని ఒక ప్రచారం ఉంది. మీరు రాయలసీమ వాసిగా, కడప బిడ్డగా ఏంటి ఆయన రాయలసీమ లేకుంటే ఆంధ్రానా? పెమ్మసాని కమ్మ ప్రభువులు గండికోటను రాజధాని నగరంగా పరిపాలించారు, 6-7 జిల్లాలను, అనంతపురము, కడప, కర్నూలు, ఒంగోలు, గుంటూరులో సత్తెనపల్లి, ఇవన్నీ కూడా వస్తాయి. పెమ్మసాని నాయకర్స్, పెమ్మకాని నాయకులు, రాజులు. కృష్ణా జిల్లాలో 6-7 జిల్లాలు వస్తాయి. విజయనగర సామ్రాజ్యంలో సామంతులు అయినా కానీ వాళ్ళకు స్వతంత్రం ఇచ్చారు. వాళ్ళు సొంతంగా టంకశాల పెట్టి వెండి నాణ్యాలు, బంగారు నాణ్యాలు, వీరభద్ర స్వామి ముఖ చిత్రం వేశారు. వారి ఆదాయము 25 లక్షలు. విజయనగర సామ్రాజ్యానికి 10 లక్షలు పంపేవాళ్ళు, 15 లక్షలు పెట్టుకునేవాళ్ళు. 80,000 వాళ్ళ సైన్యం, అపారమైనటువంటి సేనామాహిని. విజయనగర సామ్రాజ్యానికి గుండెకాయ. వాళ్ళ యుద్ధంలో ఓడిపోయి వాళ్ళు గంపల్లో వాళ్ళ ఆభరణాలు అవి తీసుకొని కోట ఇడిచిపెట్టి పోయినారు. మా ప్రభువులు, మా సోల్జర్స్, మా సేనాధిపతులు, మా కడప రక్తం, మా రాయలసీమ రక్తం. గుంటూరులో గెలిచినట్టు గుంటూరును కూడా మా వాళ్ళు పరిపాలించినారు. అవుట్రైట్ మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కడప గండికోట రాజవంశీయుడు అనేది తెలిసి ఇచ్చినాడో తెలియక ఇచ్చినాడో మాకు తెలియదు, కానీ ఆయన సెంట్రల్ మినిస్టర్ కావడం మాకు రాయలసీమకు, కడప జిల్లాకు మేలు చేస్తాడని, ఇప్పుడు మాకు ఉక్కు ప్రకటించినాడు కదా, ఉక్కు దానికి ఫాలోఅప్ చేస్తాడని, ఈ కొప్పర్తి పారిశ్రామిక వాళ్ళని ముందు తీసుకుపోతాడని, గండికోటలో ఆ రోజు ముస్లిం నవాబులు విగ్రహాలన్నీ నేలమట్టం చేశారు. గండికోట పరిధిలో 21 దేవాలయాలు కట్టినారు. తాడిపత్రిలో చెన్నకేశ్వర స్వామి ఆలయము, బుగ్గ రామలింగేశ్వర స్వామిది ఇవన్నీ కట్టింది జనరంజక ప్రభువులు. ఆ విగ్రహాలు లేంటివన్నీ కూడా పునరుద్ధరిస్తారని, కడపకు రాయలసీమకు మేలు చేస్తారని, సాగునీరు, త్రాగునీరు, విద్యలో, ఉద్యోగాల్లో, ఉద్యోగ అవకాశాలు, రోడ్లు, అన్ని రంగాల్లో దృష్టి నిలుపుతారని మాకందరికీ ఉంది. కడప జిల్లా వాళ్ళకే కదా, రాయలసీమ యావత్ వాళ్ళకు కూడా మా ప్రభువులని మాకు చాలా సంతోషం. ఫైనల్గా పులివెందుల నియోజకవర్గం నుంచి మీరున్నారు కాబట్టి, ఇప్పుడు పులివెందుల నెక్స్ట్ టార్గెట్గా టీడీపీ పెట్టుకుంది కాబట్టి, పులివెందుల్లో గెలవాలన్నా లేకుంటే కడపలో ఉన్న నియోజకవర్గాలన్నీ గెలవాలని లక్ష్యం నెరవేరాలంటే టీడీపీ ఏం చేయాలి? మీ సూచన ఏంటి చివరిగా క్లుప్తంగా? మా సూచన ఏముంది, ఇప్పుడు 7 సీట్లు కొట్టాము, పులివెందుల, బద్వేలు 2 మిగిలినాయి. అవి కొట్టాలంటే టార్గెట్ అచీవ్ అవుతారా? ఓవర్ కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్స్ కదా, ఎప్పుడైనా కొడతాం. అంటే మా కమ్యూనిటీకి ప్రియారిటీ ఇవ్వాలా. బద్వే ఈడ మైదుకూరులో 48,000 ఉన్నాము, ప్రొద్దుటూరులో 35-40 ఉన్నాము, ఈడ 46,000 ఉన్నాము, జమనవాడుగుండా, కమలాపురం ఉన్నాం. ఇంత పెద్ద కమ్యూనిటీని
మాకు ఎక్కడే కానీ అవకాశమే లేకుండా ఓపెనింగే లేకుండా మమ్మల్ని అనుచరులు కానీ వాడుకుంటుంటే ఎలా వీలవుతుంది? ఇప్పుడు మామూలు ఎస్సీలకు ఇన్ని, మాదిగ దండోరాకి ఇన్ని, బీసీలకు ఇన్ని, రెడ్లకి ఇన్ని, కమ్మలకి ఇన్ని. సో మీరు రాజకీయ వాటా కోరుకుంటారు. రాజకీయ వాటా కనుక సక్సెస్ఫుల్ గా మీ రెడ్లకు వస్తే అప్పుడు ఆ టార్గెట్ అచీవ్ అవుతుంది అంటారు, అంతే కదా? 100కి 100 రూపాయలు అవుతుంది. మేము సంతృప్తిగా ఉండాలి కదా. మేము నిరంతరము ఎవరికి ఇచ్చినా చేస్తాం పని. ఒక రాయిని పెట్టినా పెడతాం. మాకు నో అబ్జెక్షన్. పార్టీ నిర్ణయమే శిరోధార్యం. దానికి అబ్జెక్షన్. మాకు న్యాయం జరగాలి కదా. మాకు ఏం చేసింది అనేది ఒకటింది కదా. మాకంటే త్యాగాలు చేసినోడు ఎవడు? మా రక్తంతో తెలిసింది తెలుగుదేశం పార్టీ జెండా. అందరూ పొలోమని పరిగెత్తేటప్పుడు తొడగొట్టి నిలవన్నాం, రొమ్ము విరుచుకొని నిలవన్నాం, అనేక కష్టాలు వన్నాం పార్టీ కోసం, మా కమ్యూనిటీకి కోసం న్యాయం జరగాలి. మాది మేము చెప్పుకుంటున్నాం, ఇతరులు నిందించడంలే. మమ్మల్ని కూడా గౌరవించండి. మేము కూడా తెలుగుదేశం పార్టీ యంత్రాంగంలో సభ్యులమే. ఇతరులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము సోదరులమే. మేము సోదరులం కాదు, గుమస్తాలం, బంట్రోతులం అయితే మా వాటా ఏందో తేల్చండి. మాకు అవకాశాలు లేకుండా ఎట్లా తప్పు అది? ఒక సుదీర్ఘ కాలం పాటు ఒక కమ్యూనిటీ, ఒక జాతి కానీ అవకాశాలు లేకుండా పోతే తుడిచిపెట్టుకొని పోతుంది. మాకు పెడకంటి కమ్యూనిటీకి అవకాశాలు రావాలా. జగన్ మా రెడ్డి కాదు, అతని ఎంట ఎవరు ట్రావెల్ కావద్దు. మనం రెడ్లుగా ఉన్నాము, తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తాం. వాళ్ళంతా కూడా మన సోదరులే. మాకంతా రెడ్డి, కమ్మ, వెలమ, బలిజ, తెలగ, కొండరెడ్డి, కొండకాపు, అక్కడ కాపు అందరికి కూడా పూర్వపురుషుడు దుర్జయమార సంతతి. మేము ఒక తాను నుంచి వచ్చిన ముక్కలమే. అందుకే 1851లో జనాభా లెక్కలు ఇప్పుడు చెప్పిన లెక్కలని కాపు కిలాల కింద ఉన్నాయి. ఈ కాకతీయుల సేనాధిపతి గోన గన్నారెడ్డి రాసిన చరిత్ర అడవి బాపిరాజు రాశాడు. ప్రియాంబుల్లోనే రాశాడు. దుర్జయ మహారాజు సంతతైన రెడ్డి, కమ్మ, వెలమ, బలిజ అని. కాబట్టి ఇతర మతాలు లేకపోయిన వాళ్ళు మా వాళ్ళు కాదు. మేము వాళ్ళను గౌరవిస్తాం. సర్వే జన సుఖినో భవంతి. అందరికీ ముక్కుతాము, అందరినీ గౌరవిస్తాం. మా వాడు కాదు, అందరూ మా లేబుల్ వేసుకుంటే రెడ్లు అంటే ఓట్ల కోసం మేము ఎక్కడ పోవాలా? సో మొత్తం మీద టీడీపీ టార్గెట్ చాలా క్లియర్ గా ఉంది. పులివెందుల, కడప కొట్టమే లక్ష్యంగా టీడీపీ ముందుకు అడుగులు వేస్తుందని మనం ఆశిద్దాం. మరోవైపు వైఎస్ పేరెత్తే మాత్రం శివాలు ఎత్తిపోతున్నారు పేర్ల పార్థసారథి రెడ్డి. ఇది పేర్ల పార్థసారథి రెడ్డితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.